కరీంనగర్ జిల్లా ఓపా ఆధ్వర్యంలో 85వ వివాహ పరిచయ వేదికను ఆదివారం కళాభారతిలో నిర్వహించనున్నారు. వివాహానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధ్యక్షుడు గద్దె సత్యనారాయణ తెలిపారు. ఈ వేదిక ద్వారా వరుడు వధువు ప్రత్యక్షంగా కలుసుకొని వివాహం ఖరారు చేసుకునే అవకాశం ఉంటుందని, అమ్మాయిలను ప్రోత్సహించేందుకు వేదికపై పరిచయం చేసుకునే వారికి ఉచితంగా పట్టు చీర అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ 4వ నెల 2026 ఆదివారం రోజున 10:30 గంటలకు 85వ వివాహ పరిచయ వేదికను ఓపా తరఫున జిల్లా ఓపా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఇది కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించబడుతున్నది. ఈ నిర్వహణకు గాను ముఖ్య అతిథులుగా డాక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు విచ్చేస్తున్నారు. ఇది 85వ వివాహ పరిచయ వేదిక. ఈ వేదికకు దాదాపుగా మాకు 1800 మంది అబ్బాయిలు, 1600 మంది అమ్మాయిల దాకా ఉన్నారు. వీరిలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా వస్తున్నది. ఈసారి అమ్మాయిల సంఖ్య తక్కువగా రాకుండా ఉండడానికై మా కార్యవర్గము ఒక ప్రత్యేక ఆఫర్ని ఇవ్వడం జరిగింది. వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకునే అమ్మాయిలకు పట్టు చీర ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈసారి యొక్క ప్రత్యేకత. మరి ఈ కార్యక్రమానికి వేములవాడ ద్రోణాచారి గారు, కట్టా విష్ణువర్ధన్ గారు, మిగతా విశ్వబ్రాహ్మణ పెద్దలు మరియు అధికారులు అందరూ విచ్చేస్తున్నారు. కేవలము అబ్బాయి మరియు అమ్మాయి వధూవరుల పరిచయము, వధూవరులు తప్పకుండా రావాలనే ఉద్దేశంతో శనివారము, ఆదివారము హాలిడే చూసుకొని పెట్టడం జరుగుతుంది. దూర ప్రాంతాలు అదే అని అనకుండా సెలవు దినం నిర్వహిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకించి గమనించి మీరు మీ అబ్బాయిని అమ్మాయిని తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు గద్దె సత్యనారాయణ, నేను జిల్లా ఓపా అధ్యక్షులను. కరీంనగర్ పట్టణ విశ్వబ్రాహ్మణ ఆత్మీయ బంధువులకు, 4 నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులకు, గౌరవ కార్యవర్గ సభ్యులకు రేపు అనగా 19/4 ఆదివారం 10:30 గంటలకు మన కళాభారతి ఆడిటోరియంలో 85వ వివాహ వార్షికోత్సవం వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని మన కరీంనగర్ జిల్లా ఉప ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తన వధువు పిల్లలను, అమ్మాయిలను, అబ్బాయిలను తీసుకొని రాగలరు. ఇటు కార్యక్రమానికి ఏదైతే అమ్మాయిలకు కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు వారి సౌజన్యంతో పట్టు చీరలు వాళ్ళు బహుకరిస్తున్నారు. ఇటు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనందరం వస్తానే ఒక మంచి అవకాశం ఉంది. మనకు ఇష్టమైనటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని రకాలలో కూడా మనం అక్కడనే అన్ని విషయాలు డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు గాలిపల్లి శంకరయ్య, జిల్లా ఓపా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారాలు.